శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 886 నామము ధనధాన్య వివర్ధిని. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధనధాన్య వివర్ధిని నమః అని చెప్పాలి. ధనమును, ధాన్యమును వివర్ధిని విశేషంగా వర్ధిల్లు చేయుచున్నది. ప్రాణదారులైన గాలి, నీరు, అగ్ని, దేహదారులైన పాడి పంట వసతులను ధనధాన్యాలు అంటారు. విశ్వకళ్యాణికి ఇవి వర్ధిల్లితే చాలు. అందుకని అమ్మవారు ఈ ధనధాన్యాదులను వర్ధిలింపచేస్తుంది. ధనధాన్యాదులను వర్ధిల్ల చేయునది అని ఈ నామానికి అర్థము. ధర్మధార, ధనదాక్ష, ధనధాన్య వివర్ధిని నామాలలో పరలోకంతో ముడిపడి ఉండే పుణ్యాన్ని, ఇహలోకంతో ముడిపడి ఉండే ధనాన్ని, మన దేహంతో ముడిపడి ఉండే ధాన్యాన్ని అమ్మవారు వర్ధిలింపచేస్తుందని సమన్వయం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 887 నామము విప్రప్రియ. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విప్రప్రియాయ నమః అని చెప్పాలి. విప్ర విశేషమైన ప్రజ్ఞ కలిగి వేద విహాతిక కర్మలు చేయువారి యందు ప్రియా ప్రీతి గలది. రాజకీయపరమైన మాలవాడు ఎలా అయితే హరిజనుడు కాడో అలాగే యజ్ఞోపవీతమున్నవాడలా, ఎలా అయితే ద్విజుడు కాడో అలాగే వేద పాఠాలు వల్లించేవాడలా బ్రాహ్మణుడు కాడు. ఉపదేశం పొంది సంస్కరింపబడిన వాడే ద్విజుడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. అలాగే వేదాలు చదివి విశేష ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసే వాడే విప్రుడు. ఇటువంటి విప్రులంటేనే అమ్మవారికి ఇష్టం. విశేషమైన ప్రజ్ఞ కలిగిన వేద విహిత కర్మలు ఆచరించే వారి యందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే. వేదశాస్త్ర విద్యాంతో బ్రాహ్మణ విప్రా తదుక్తం బ్రహ్మవైవర్తే జన్మన బ్రాహ్మణోజ్ఞాయ సంస్కార్తాయ ద్విజ ఉచ్యతే. విద్యాయ యతి విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యత ఇతి. తే ప్రియ అపిష్ట యస్య ఆవిద్యో వా పాస్విద్యో వా బ్రాహ్మణో మాం గీతాన్ రేతి భగవద్వాచనేన విప్రేషు కామోతి కన్య ఏన ప్రీతిసిద్ధే. శ్రీమాత్రే నమః. విప్రప్రియ వేదశాస్త్ర విద్యావంతులు విప్రులుగా ఇష్టలుగా గలది. శ్రీమాత్రే నమః. వేదశాస్త్రములు మొదలగు వాణిని అధ్యయనము చేసి నా బ్రాహ్మణులకు విప్రులని పేరు. బ్రాహ్మవైవర్తయందు జన్మచే బ్రాహ్మణుడని చెప్పబడుచున్నాడు. సంస్కారములచే ద్విజుడని, వేదాది విద్యలచే విప్రుడని, మోడును గలవాడు శ్రోత్రియుడని చెప్పబడుచున్నాడని గలదు. అట్టి విప్రులు ఇష్టముగా గలది. విద్వాంసుడైనను ఆ బ్రాహ్మణుడు నా శరీరమని భగవంతుని వాక్యం గలదు. బ్రాహ్మణుడే భగవత్స్వరూపమని చెప్పినాడు. అంతకంటే గొప్పవాడైన విప్రుని యందు భగవంతునకు ప్రీతి కలుగునని వేరే చెప్పనక్కర్లేదు కదా. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 888 నామము. శ్రీమాత్రే నమః. 888 నామము విప్రరూప. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విప్రరూపాయ నమః అని చెప్పాలి. విప్రుల రూపంగా గలది. శ్లోకము. జన్మానాన జయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే. వేదపాఠి భవేద్విప్రః బ్రహ్మజ్ఞ నీచ బ్రాహ్మణ అన్న శ్లోకాన్ని బట్టి పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే. ఉపదేశం పొంది సంస్కరింపబడితే ద్విజోధుడు అవుతాడు. వేద పఠనం వలన విప్రుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అంటే ఈ అర్హతలు సాధన వల్ల వచ్చేవి కానీ జన్మ వల్ల కులం వల్ల వచ్చేవి కావు. పైన తెలిపినట్లుగా వేదాలు చదివి అర్థాన్ని గ్రహించి విశేష ప్రజ్ఞాను పొంది వేద విహిత కర్మలు చేసే విప్రుల రూపంలో ఉండేది అమ్మవారే అని ఈ నామం చెబుతుంది.
స్వర్గలోకంలో దేవతలు ఎలాంటి వారో భూలోకంలో విప్రులు లాంటి వాళ్ళు. అందుకని వేదవేత్తలైన విప్రులను భూసూరులు లేదా భూదేవతలు అంటారు. ఈ విప్రులంటే అమ్మవారికి ఇష్టం. వీరి రూపంగా ఉండే అమ్మవారు వేద విద్యను విస్తరిల్లు చేస్తుంది. వేదవేత్తలైన విప్రుల రూపంగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. విప్రరూప విప్రులే స్వరూపంగా గల విప్రుడు స్వరూపంగా గల అహంకారంతో కూడి నశించిన విప్రులకు వారి వారి పూర్వరూపములను కలిగించుచు వెనకనామంలోని భగవద్వచనమును బట్టి విప్రులే స్వరూపంగా గలదని అర్థము. వేదం నందు దేవతలు ఎందరు గలరో వారందరూ వేదవేత్త అగు బ్రాహ్మణుని యందు ఉన్నారు. వేదవేత్త అగు బ్రాహ్మణుడు సకల దేవత స్వరూపుడు అని గలదు. పరాశర స్మృతి యందు కూడా బ్రాహ్మణుడు జంగమాతీర్థ స్వరూపుడని 3 లోకముల యందు చెప్పబడుచున్నాడు. అట్టి వారి వాక్యజలములచే మాలిన్యము గల జనులందరూ శుద్ధి పొందుచున్నారు అని గలదు. లోకంలో పుణ్యతీర్థములు సంచరించినావని పుట్టిన చోటనే ఉండును. మనము ఆ పుణ్యతీర్థముల దగ్గరకు వెళ్ళి వానిలో స్నానం చేసి ఆ జలములచే పవిత్రలమగుచుందుము. బ్రాహ్మణుడు సంచరించు తీర్థముల వంటి వాడై అందరి వద్దకు తానే వచ్చి బోధించి అందరినీ పవిత్రం చేయుచున్నాడు అని భావము. లేదా విప్రులకు అపాయాన్నము తృప్తి కలిగించుచున్నది. ఏ విప్రుడు అవమానం చే నశించుచున్నాడో వానికి పూర్వరూపము కలుగునట్లు చేయున్నది. దేవి మంత్రజాపాదులను చేసినచో బ్రాహ్మణునకు నాశం పోయి పూర్వస్థితి కలుగునని అర్థము. అపస్తంభుడు ఇట్లు బ్రాహ్మణుడు అవమానం జరిగినచో తపోవృద్ధి అగును. గౌరవము వలన నేను గొప్పవాడినైతిని అహంకారాదులను పొంది తపస్సును విడిచిపెట్టును. నేను చేసిన తపస్సు నశించును. కావున పూజింపబడిన విప్రుడు పాలు పితికిన ఆవు వలె తపహస్సుడు అగును. అట్లు శూన్యమున గోవు అమృత సంభమున గడ్డిని తిని మరల పూర్వరూపము కలుగుతున్నది అనగా తృప్తిని పొంది క్షీరము గలదగుచున్నది. అట్లే బ్రాహ్మణుడు కూడా అహంకారం చే తపస్సు క్షీణించిన వాడైనను మరల దేవీ మంత్ర జపము హోమము నగు వాణిని చేసినచో తన పూర్వరూపమును పొందును. బ్రాహ్మణున్న కట్టి పూర్వరూప స్థితిని కలిగించుచున్నదని దేవి 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తీర్థం త్రిషేషు లోకేషు విశ్రుతం యశం వాక్యోదేకనేవ శుద్ధ్యంతి మాలిన జాన ఇతి అదావా విప్రాన్ రూపయంతి పూర్వరూపవత కరోత్యపాయాత్యతి యస్య మంత్రజపాదిన బ్రాహ్మణానాం ఆప్యాయన భవతీతి యావత్ తదుక్తం మహాపస్తంభ స్మృతో అవమానోత్థోపో వృద్ధి సన్మానంతపాసః క్షయ అర్చితో పూజితో విప్రః దుగ్ధ గౌరివ సిదాతిథి ఆప్యాతే యదః సు తృణేయమృత సంభవే ఏవం జపేచ్చ వ్యోమేచ్చ పునరోప్యాతే ద్విజా ఇతి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.